ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 450 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 451వ నామము విఘ్ననాశిని అంటే విఘ్నములను నాశనము చేయునది. 452వ నామము తేజోవతి అంటే అత్యున్నతమైన తేజస్సును కలిగినది. 453వ నామము త్రినయన అంటే 3 నేత్రములు కలది. ఇక్కడ పరమశివునికి త్రినేత్రములు ఉండును కనుక శివతత్వమును దేవి కలిగి ఉండుట చేత దేవికి కూడా త్రినేత్రములు కలవని భావన ఈ నామమందు కలదు. 454వ నామం లోలాక్షి కామరూపిణి అంటే స్త్రీలకు మన్మధుని వంటి రూపము చేత ఆనందమును కలుగచేయునది. 455వ నామము మాలిని అంటే మాలలు కలిగినది. 456వ నామము హంసిని అంటే హంసలు కలిగినది. యతేశ్వరులలో పరమ అయిన హంసలు కలిగినది. 457వ నామం మాత అంటే సకల చరాచర జగమునకు జనని అయినది. 458వ నామము మలయాచల వాసిని అంటే మలయ పర్వత మందు నివసించును. 459వ నామము సుముఖి అంటే దివ్య తేజస్సుతో ప్రకాశించినట్టు ముఖము కలిగినది. సుముఖీదేవి స్వరూపురాలు. షోడశి మంత్రమునకు అంగదేవత సుముఖీదేవి. 460వ నామము నళిని అంటే కమలముల వంటి చేతులు, పాదము, ముఖము, నేత్రములు కలిగి ఉన్నది లేదా గంగాదేవి యొక్క నామములందు గల నళిని నామస్వరూపురాలు. 461వ నామం సుబ్రుహు అంటే సుందరమైన కనుబొమ్మలు కలిగినది. 462వ నామం శోభన అంటే సౌందర్యముచే ప్రకాశించున్నది లేదా శోభ అనగా కాంతి అను అర్థం కలదు కనుక కాంతి అంటే తేజస్సుతో ప్రకాశించున్నది. 463వ నామము సురనాయిక అంటే సురుల అంటే దేవతలకు నాయకి అయినది. 464వ నామం కాలకంఠి అంటే పరమశివుడు యొక్క స్త్రీ లేదా భార్య అయినది. కాల అనగా నల్లని అని అర్థం. గరళమును తన కంఠమందు నిలుపుట వల్ల పరమశివుని కంఠము నల్లగా అయినది కనుక పరమశివుని యొక్క భార్య అని అర్థము. 465వ నామము కాంతిమతి అంటే కాంతి అంటే తేజస్సుతో వెలుగు గొందుచున్నట్టిది. 466వ నామము క్షోభిని అంటే తన యందు క్షోభను చేసుకుని సృష్టిని కల్పించినట్టిది. ఈ సమస్త విశ్వము దేవి యందు పుట్టి ఉన్నది. సకల రూపములు దేవీ స్వరూపము నుండియే సంతరించుకున్నవి. సృష్టి వలన దేవి ఏమాత్రము క్షయ వృద్ధులు లేనట్టి స్థిరమైన శక్తిమయి. కానీ సృష్టి కార్యమును చేయుటకు భగవంతుని యందు క్షోభ స్థితిని దేవి కల్పించును లేదా తానే శోభను పొంది సృష్టిని కల్పించును. 467వ నామము సూక్ష్మరూపిణి అంటే సూక్ష్మమైనటువంటి స్వరూపము కలిగినది. కంటితో చూచుటకు సాధ్యము కానటువంటి రూపము కలిగినది. 468వ నామం వజ్రేశ్వరి అంటే దేవి నివాసమైన శ్రీపురమందు వజ్ర అను పేరుగల నది కలదు. ఆ నదికి దేవి ప్రభువు కనుక ఈ నామమందు వజ్రేశ్వరి అని కీర్తింపబడుచున్నది.
469వ నామం వామదేవి అంటే సకల జీవులచే నమస్కరింపబడు దేవునికి నా వామ దేవుడని పేరు. అతని యొక్క భార్య లేదా వామ అనగా ఎడమ భాగమున దేవి కలిగి ఉన్నటువంటి వాడు పరమశివుడు. అతడు అర్ధనారీశ్వరుడు కనుక ఇక్కడ అర్ధనారీశ్వర తత్వమును గూర్చి చెప్పబడుతున్నదని గ్రహించవలెను. 470వ నామం వయో వస్త వివర్జిత అంటే సర్వజీవుల యందు గల బాల్య యవ్వనావస్థలను విసర్జించినట్టిది అనగా అటువంటి అవస్థల రహితురాలు. 471వ నామము సిద్ధేశ్వరి అంటే సిద్ధులకు ఈశ్వరి. ఫలములను సిద్ధి అందురు కనుక ఫలమునకు ప్రభువు వంటిది. 472వ నామం సిద్ధ విద్య అంటే సిద్ధిని ఇచ్చు విద్యాస్వరూపిణి లేదా సిద్ధిని కలిగించు విద్యాస్వరూపిణి. 473వ నామం సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి వంటిది, సిద్ధులను రక్షించు సిద్ధరక్షిణి. 474వ నామం యశస్విని అంటే అత్యున్నతమైనటువంటి కీర్తి గలది. 475వ నామం విశుద్ధి చక్ర నిలయ అంటే విశుద్ధి చక్రము నివాసముగా కలది. విశుద్ధి చక్రము కంఠమునందు 16 దళములతో గల పద్మము. ఈ పద్మమునందు ఉన్నటువంటి శక్తి డాకిని శక్తి స్వరూపము. 476వ నామం ఆరక్తవర్ణ అంటే కొంచెం అంటే లేత ఎరుపు రంగు కలిగినది. 477వ నామం త్రిలోచన అంటే 3 కనులు కలిగినది. 478వ నామం ఖట్వాంగిని ప్రహరణ ఖట్వాంగాది ప్రహరణ అంటే ఖట్వాంగమనగా ఎర్ర మీద బోర్లించిన పుర్రె ఖట్వాంగమనగా కర్ర మీద బోర్లించిన పుర్రె ఆయుధముగా కలిగినది. దీనితో పాటు 4 చేతులు యందు 4 ఆయుధములు ధరించినది. 479వ నామం వదనైక సమన్విత అంటే ఒక్క ముఖమే కలిగి ఉన్నట్టిది. 480వ నామం అంటే పాయసాన్న ప్రియ అంటే పరమాన్నమునందు ప్రియము అంటే ఇష్టము కలది. 481వ నామం త్వక్స్థ అంటే చర్మము నందు అనురాగము కలిగినది. 482వ నామం పశులోక భయంకరి అంటే పశువు అనగా జ్ఞానము లేనటువంటి అంటే శ్రీ విద్య దుష్కర్మలను నిర్వర్తించు వారికి భయము కలిగించున్నది. 483వ నామం అమృతాది మహాశక్తి సంహృత అంటే అమృత అంటే శక్తి నుండి కల 16 శక్తులను కలిగి ఉన్నట్టిది. విశుద్ధ పద్మమునందు 16 దళములు కలవని ఇంతకు ముందు తెలుసుకుని ఉన్నాము. దళమునకు ఒక్కొక్క దేవత కలదు. 484వ నామము డాకినీశ్వరి అంటే డాకిని అను పేరు గల ఈశ్వరి అంటే ప్రభువు. 485వ నామము
అనాహతాబ్జ నిలయ అంటే అనాహత అను పేరుగల హృదయ మందలి నివాసము కలిగినది. హృదయమునందు 12 దళములు గల పద్మము కలదు. దీనిని అనాహత చక్రమందురు. దీని యందు దేవి నివాసము ఉంటుందని చెప్పబడుచున్నది. 486వ నామము శ్యామాభ అంటే శ్యామల అంటే నీలం వర్ణము కలిగినది. 487వ నామము వదనద్వయ అంటే 2 ముఖములు కలది. 488వ నామం దష్ట్రోజ్వల అంటే ప్రకాశించినట్టి 2 దంతములు కలది. 489వ నామం అక్షమాలాదిధర అంటే జప మాలను ధరించినట్టిది. 490వ నామం రుధిర సంస్థిత అంటే రక్తమందలి అనురాగం కలది. 491వ నామం కాళరాత్ర్యాది శక్తౌఘహృత అంటే కాళరాత్రి మున్నగు శక్తులచే ఉన్నట్టిది. కాళరాత్రి అనునది ఒక శక్తి అని వరాహ పురాణమందలి చెప్పబడింది. 492వ నామం స్నిగ్ధౌదన ప్రియ అంటే 1000 కలిసిన అన్నమందు ఇష్టము కలది. 493వ నామము మహావీరేంద్ర వరద అంటే తనను త్రికరణ శుద్ధిగా స్తుతించు వారికి అనేక వరములను ఇచ్చినది లేదా ఆత్మ సాక్షాత్కారమును సాధించిన వారికి ఉత్తమ ఫలములు ఇచ్చినది. 494వ నామం రాకిన్యాంబ స్వరూపిణి అంటే రాకినీ దేవి అంటే శక్తి స్వరూపురాలు. 495వ నామం మణిపూరాబ్జ నిలయ అంటే మణిపురము అను పేరుగల పద్మము తన నివాసముగా కలిగినది. 496వ నామము వదనత్రయ సంయుత అంటే త్రిముఖి 3 ముఖములు కలిగినది. 497వ నామం వజ్రాది కాయుధోపేత అంటే వజ్రము ఆయుధముల యందు అధికముగా కలది. 498వ నామం డామర్యాదిభిరావృత అంటే డామరి అంటే శక్తి మున్నగు శక్తులు చుట్టూరా కలిగి ఉన్నట్టిది. 499వ నామం రక్తవర్ణ అంటే రక్తము వంటి ఎరుపు రంగు కలిగినది. మాంసనిష్ట అంటే మాంసమునందు అనురాగము కలది. 500 నామాలకు అర్థం తెలుసుకున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.